వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సర్వం మహిళా మూర్తులేనని, వారు లేనిదే సృష్టి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని తెలిపారు. అలాంటి స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అమ్మగా, సోదరిగా, భార్యగా, మగవారి జీవితానికి తోడుగా ఉండే స్త్రీకి ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే అని తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలకు తగిన గౌరవం, మర్యాద, గుర్తింపు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి బోసి జయలక్ష్మి గారు, వారిని గౌరవించుకోవడానికి మహిళా లోకానికి చక్కటి సందేశం ఇస్తూ వివిధ వృత్తుల్లో సేవలు అందిస్తున్నటువంటి సర్పంచులుగా బోసి జయలక్ష్మి గారు, దోనపోయిన నవదీప గారు, సాధు వెంకటలక్ష్మి గారు, కొడుపూడి మొడిపూడి సర్పంచ్ గారు కొడుపూడి రామలక్ష్మి గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మహిళ, మన ఆర్థిక మంత్రి, ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థ నడిపించే ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హోంమంత్రి, ఈనాడు మన ప్రజల యొక్క రక్షణ మంత్రి, ఈనాడు ఒక మహిళ వంగలపూడి అనిత గారు, లేదా మన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి గారు, మన జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తారు. అమలాపురం ఆర్టీఓ ఒక మహిళ. ఈ రకంగా అన్ని రంగాల్లోనూ అందరూ కూడా ముందడిగేశారు. ఈనాడు విద్య వస్తేనే అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి వస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ అభివృద్ధికి కారణం విద్య. ఆ విద్యకు దేవత సరస్వతి అమ్మ, సరస్వతి తల్లి. ఆ సరస్వతి తల్లి ఒక మహిళ. ఈనాడు మహిళతోటే ఏదైనా, లక్ష్మీదేవి మహిళ, దేవతల దగ్గర నుంచి అందరూ. అందుకే అంటారు, మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ సమాజం ముందడుగు వేస్తుంది, అక్కడ దేవతలు కొలువుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎత్ర నారెస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సమాజానికి మహిళ మార్గదర్శి. మహిళ ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక భార్య, అన్ని పాత్రలు పోషిస్తూ మళ్ళా తను ఉద్యోగం చేస్తూ కుటుంబం పోషించుకోవడం కూడా తను అన్ని రకాల కష్టాలు పడుతూ ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ముందుకు నడిపించే శక్తి మహిళా స్వరూపిణి ఎవరైనా ఉన్నారు అంటే అది మహిళ. ఆ మహిళని గౌరవించుకుంటేనే మళ్ళీ మనం గౌరవించుకున్నట్టు. మహిళల్ని అన్ని రంగాల్లోనూ అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి, గౌరవించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈనాడు మరి ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి అదే దిశలో వెళ్తా ఉంది. అందుకే సూపర్ 6 పథకాల్లో మహిళా మహాశక్తి అనే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టడం జరిగింది. మహిళలు నిలదొక్కోవాలి, గ్యాస్ స్టవ్లు ఇవ్వాలా, ఉచిత బస్సు ప్రయాణాలు ఇవ్వాలా, లేదా ఆడబిడ్డ నిధి ఇవ్వాలి. ఇవన్నీ కూడా పథకాలు పెట్టడం ఇప్పుడు నమ్మలవి, ఇప్పుడు అమలు అవుతాయి. ఇంకా టైం ఉంది. తప్పనిసరిగా ఏదైతే చెప్పారో అన్నీ చేస్తారు. తల్లికి 100 పిల్లల చదువులు అందరికీ ఇవ్వాలా. ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమాజంలో వారు గౌరవింపబడతారనే ఆలోచనతో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజికంగా వారు అభివృద్ధి చెందడం కోసం అనేక ఆలోచనలు చేయడం జరిగింది. ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ఎన్డీఏ కూటమి తరపున ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దిగజారిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం రేంబౌళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. మనం కూడా భాగస్వాములు అవుతాం. మనందరం కూడా ఈ అభివృద్ధిలో మన కుటుంబాలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి.
అనే ఆలోచనతో మనందరం కూడా మమేకం అవుతామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇక నాకు చాలా దగ్గరగా చూసిన వాడిని అనేక మీటింగ్లు పెట్టేవాళ్ళం. వేలాది మంది 25,000 మంది 25,000 మందితో మీటింగ్లు పెట్టేవాడిని. పెద్ద పెద్ద సెలబ్రిటీలు తీసుకొచ్చేవాడిని. రావులపాలెం మార్కెట్ లో పెట్టాం, కొత్తపేట కాలేజీ గ్రౌండ్ లో పెట్టేవాళ్ళం, ప్రైజులు పెట్టేవాళ్ళం, గిఫ్ట్లు పెట్టేవాళ్ళం. అందరినీ రచ్చగొట్టడం కాదు, మీరందరూ ముందుకు వెళ్ళాలి, బాగుండాలి, అలాగా ఇలాగా చెయ్యాలని అన్ని నేర్పి పెట్టేవాళ్ళం. ట్రైనింగ్ ఇవ్వడం కోసం పెద్ద పెద్ద మహిళా మీటింగ్లు పెట్టి ఈ డ్వాక్రా గ్రూపులు ఎలా నడుపుకోవాలి, డిఫెన్స్ అవ్వకుండా అవి బాగా పనిచేసేలాగా మోటివేట్ చేసేవాళ్ళు. ఆ ఫలాలు ఎలా ఫలించాయి, మహిళలు అభివృద్ధి చెందారు. ఇది ఇంకా ముందడుగు పడాలి, దానికి అందరూ కూడా సహకరించుకోవాలి. ఎవరికి వాళ్ళు మగ ఆడ అనే భేదం లేకుండా ఈ సమాజంలో అందరూ పాత్రదారులు, ఎవరి వంతు వారు పాత్ర పోషించాలి, ఎవరి గౌరవాలను వాళ్ళు పొందగలగాలి. ఏదైతే మన దేశానికి ఒక విధమైన ఔన్నత్యం ఉందో, మన దేశానికి ఏ విధమైన సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గౌరవించుకుంటూ మనందరూ కలిసి నడవాలని కోరుకుంటూ, ఇప్పుడు మన అచ్చెన్నాయుడు గారు, మన జిల్లాలో కూడా ఈ పెద్ద కార్యక్రమం సత్యనారాయణ గార్డెన్స్ లో జరుగుతుంది. కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చే ముందే పాస్ అయ్యారు. నేను మళ్ళా సన్మాన గ్రహీతలందరూ వేదిక వద్ద ఉండాలండి. హలో, సన్మాన గ్రహీతలందరూ